ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతిస్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగముకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనము. నాట్యంతో వారు ఆయన నామమును స్తుతించుదురు గాక, తంబూరతోను సితారతోను ఆయన గూర్చి గానం చేయుదురు గాక. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నాట్యంతో వారు ఆయన నామమును స్తుతించుదురు గాక, తంబూరతోను సితారతోను ఆయనను గూర్చి గానం చేయుదురు గాక. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 150వ అధ్యాయం 4వ వచనం. తంబూరతోనూ నాట్యంతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోగుతోనూ ఆయనను స్తుతించుడి. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖములకు ప్రతిగా సంతోషించి వారిని ఆదరించెను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలగజేతును కనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం. సితారతోనూ యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. కీర్తన గ్రంథం 98వ అధ్యాయం 4వ వచనం. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించుడి, ఆర్భాటంతో సంతోష గానం చేయుడి, కీర్తనలు పాడుడి. కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 2వ వచనం. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానం చేయుచు ఆయన సన్నిధికి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-21 వచనంలో ఒకరికొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుతూ మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుతూ మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ క్రీస్తు నందుల భయంతో ఒకరికొకరు లోబడి ఉండుడి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవైనా మీరు ఇచ్చిన స్థితిని మీరు మీకు వేలాది వందనములు తెలియజేసిన తండ్రి. మేము ఎల్లప్పుడూ మేము స్థుతించి ఆరాధించే వరంగా ఆయన నాట్యంతో మమ్మల్ని కీర్తించే వరంగా మీ సన్నిధిలో నాయన బహు సంతోషంగా ఉండేవారు. మా శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.